స్టోరీ టైటిల్ వత్సల్యశుద్ధి ఒక చిన్నారి ధర్మ మార్గం. పలుకుబడి ఉన్న ఒక గ్రామం. పేరే శాంతి గ్రామం. ఆ గ్రామంలో ఉన్న చిన్న దేవాలయం ఓ జ్ఞానం నిలయం. ఈ దేవాలయంలో ప్రతిరోజూ పూజలు, సాంప్రదాయాలు ఎంతో భక్తిశ్రద్ధలతో సాగుతుండేవి. కాని ఈ కథలో నిజమైన మహాత్మ్యం చూపించేది ఒక చిన్నారి వత్సల అనే అమ్మాయి. వత్సల ఒక అప్రమత్తమైన, జ్ఞానం కోసం తప్పించే చిన్నారి. ఆమె రోజూ దేవాలయానికి వచ్చేది. పూజారి గారు చెప్పే పురాణ కథలు వింటూ, ప్రశ్నలు అడుగుతూ ఉండేది. ఒకరోజు ఆమె ప్రశ్న అడిగింది, బాబా, నిజమైన ధర్మం అంటే ఏమిటి? దేవతలు ధర్మాన్ని ఎలా నడిపించేవారు? పూజారి గారు ఆమెకు ఒక పురాణకథ చెప్పారు, శివుడి ధర్మ పరీక్ష గురించి. ఒక గ్రామంలో కలహాలు, అసత్యం, కపటత కలిసిపోయి గ్రామాన్ని నాశనం చేస్తున్నాయట. శివుడు తన తపస్సులోంచి లేచి, మానవుల భక్తిని పరీక్షించడానికి భిక్షాటనకు వచ్చాడట. ఆ గ్రామంలో ఎవరూ శివుని గుర్తించలేదు. ఒక పేద వృద్ధ మహిళ తప్ప. ఆమె తన చివరి అన్నాన్ని అతిథికి ఇచ్చింది. అదే సమయంలో శివుడు తన స్వరూపాన్ని ప్రదర్శించి ఆమెకు ఆశీర్వాదం ఇచ్చాడు, ఆ గ్రామానికి శాంతి తిరిగి తెచ్చాడు. ఈ కథ వింటూ వత్సల చెప్తుంది, ఒకరికొకరికి చేయూత ఇవ్వడమే నిజమైన ధర్మం. అదే రోజు ఆమె దేవాలయం ముందు పసుపు, కుంకుమ అమ్ముతూ కూరగాయలు విక్రయించే వృద్ధ అమ్మమ్మకు తన చిన్న పొలంలోని పంటలు ఇచ్చింది. ఇది చిన్న పని లాగా అనిపించినా, ఆ చిన్నారి చేసే కార్యం పూజారిగారు చూసి ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి వత్సలకి కలలో దేవి కనిపించింది. ఆమె చెబుతుంది, నీ సహాయం ఒక గొప్ప యజ్ఞం. నీవు చూపిన దయ, నిజమైన భక్తి. నీ హృదయం పవిత్రమైనది. మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే, నిజమైన ఆధ్యాత్మికత దేవాలయాల్లో కాక, మన ప్రవర్తనలో, మన హృదయంలో ఉంటుంది. వత్సల తన చిన్న వయస్సులోనే వాస్తవ ధర్మాన్ని అర్థం చేసుకుంది. సేవ, ప్రేమ, మరియు పరస్పర సహాయం. Subscribe for more